హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఎలా చేశారంటే ఎందులోకైనా సరే సూపర్ ఉంటదనమాట. మరి ఎలా చేయాలి అంటే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలండి. నేను వచ్చేసి చిన్న సైజు ఉల్లిపాయలు 4 వరకు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 వరకు తీసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి మనము ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీరికల్లా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద టమాటాని కూడా తీసుకుని ఇలా పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటా అనేది చక్కగా మగ్గేటంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే పుదీనా ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేటంత వరకు కూడా చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 10 జీడిపప్పు పలుకులు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు దోసపప్పు అయితే తీసుకుని ఒక అరగంట ముందైతే నానబెట్టుకుని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా చక్కగా నానిపోయిన తర్వాత వాటర్ లేకుండా తీసుకుని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇది చల్లారే లోపల ఇప్పుడు మనము పన్నీర్ అయితే కట్ చేసుకుందామండి. నేను వచ్చేసి ఒక 200 గ్రాముల వరకు పన్నీర్ అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ పన్నీర్ని మీకు నచ్చిన సైజులో పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చండి. మీకు చిన్న ముక్కలుగా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం అనమాట. నేను వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. చూసారు కదా, మిశ్రమం అంతా కూడా కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పైన పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనము అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుని ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా పన్నీర్ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వెంటనే అయితే కలపకూడదనమాట అండి. వెంటనే కలిపితే విడిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ప్రతి పన్నీర్ ముక్క కూడా ఒకదాని మీద ఒకటి లేకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట అండి. వెంటనే అయితే అస్సలు కలపకూడదనమాట. చూసారు కదండి, ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మనము ఒకవైపున కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఇలా పన్నీర్ అనేది కాసేపటి తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి. చూసారు కదా, పన్నీర్ అనేది ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది అనమాట అండి. మరీ ఎక్కువగా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనము ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సాజీరా అలాగే లవం మొగ్గ, యాలక్కాయ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేటంత వరకు కూడా చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అవుతే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట అండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంట అనేది అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట అండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ నిదానంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేరేటంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. మనకి ఆయిల్ అనేది పైకి తేరిన తర్వాతే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండి.
చూసారు కదా! చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగైతే వేసుకోవాలండి. ఈ పెరుగనేది కమ్మటి పెరుగు వేసుకుంటే చాలా బావుంటదండి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న మంట మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పెరుగనేది ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి విరిగిపోయినట్టుగా అయిపోకుండా మంచి క్రీమీగా అయితే వస్తదనమాటండి. మంట అనేది అస్సలు హై ఫ్లేమ్‌లో పెట్టకూడదనమాట. ఇలా పెరుగు వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. చూసారు కదా! ఈ విధంగా పెరుగంతా కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ జార్‌లో కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఈ వాటర్‌ని కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా మనకి కాస్త దగ్గర పడేటంత వరకు ఆయిల్ అనేది పైకి తేరేటంత వరకు కూడా చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. ఆయిల్ అనేది మనకి పైకి తేరడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఈ టైంలో మనము 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నానండి. మీరైతే మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అయితే వేసుకుని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి తేరడం స్టార్ట్ అవుతుందన్నమాట అండి. చూసారు కదా! గ్రేవీ అనేది చక్కగా ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. మీరు కన్సిస్టెన్సీ అనేది లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువైతే వేసుకోండి. లేదు థిక్‌గా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే వేసేసుకోవాలండి. ఇలా పన్నీర్ పీసెస్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని కాసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది పైకి తేరేటంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా! మనకి ఒక 2-3 నిమిషాల తర్వాత చక్కగా ఈ విధంగా గ్రేవీ అయితే రెడీ అవుతుందన్నమాట అండి. చూసారు కదా! మనకి ఆయిల్ అనేది పైకి తేరి కర్రీ అంతా కూడా దగ్గర పడింది కదండీ! ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా కొత్తిమీర అయితే వేసుకుందామండి. ఇలా కొత్తిమీర అయితే వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా ఇలా చిన్న మంట మీద మాత్రమే చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదండి, మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి ఎందులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అండి. నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్దన్నమాట అండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట అండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ బాయ్.